నమస్తే. వెల్కమ్ టు టుడే క్రేజీ టాపిక్. నేనంటే నేను కాదు, నేనంటే నేను. అదొక భీకర పోరాటం, ఊపిరి బిగబట్టిన యుద్ధఘట్టం, సమకాలీన పన్నాగం. మరి గెలిచింది ఎవరు, ఓడింది ఎవరు? ఈ విషయం తెలుసుకోవాలంటే వీక్షించండి టుడే క్రేజీ టాపిక్. అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో ఒక పాము, ఒక ముంగీస అంటూ చిన్న పిల్లలకు కథలు చెప్పడం చూసాం, విన్నాం కూడా. అయితే వాటి మధ్య జరిగేదే పోరు లేదా యుద్ధం అని చెప్పవచ్చు. అది ఏదైనా సినిమాలలో ఎక్కువగా చూసేవాళ్ళం. కానీ సెల్ ఫోన్స్ వచ్చిన తర్వాత ఎక్కడో అడవుల్లో లేదా సదూర ప్రాంతాలలో జరిగే ఈ సంఘటనలు ఇప్పుడు నెట్టింట తెగవరేలైపోతున్నాయి. ఒక ప్రాంతంలో ముంగీస పాము మధ్య జరిగిన పోరాటాన్ని ఒక అపరిచితుడు తన మొబైల్లో బంధించి వైరల్ చేశాడు. మరి ఆ యుద్ధంలో ముంగీస గెలిచిందా లేదంటే పాము గెలిచిందా అనేది చూద్దాం క్రేజీగా. మనుషుల్లో బద్ధ శత్రువులు ఒకరికొకరు ఎదురుపడితే తొడగొట్టో లేదా మీసం మెలేసో వెరుసుగా కోపంగా చూసుకుంటూ వెళ్ళిపోతారు. కానీ జంతువుల్లో ఇలా కాదు. ఏ కారణం లేకపోయినా ఒకదానికొకటి పొడుచుకుంటూ కొట్టుకుంటూ ఉంటాయి. అయితే ముంగీస పాము మధ్య ఉన్న శత్రుత్వం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమడ దూరంలో ఒకదానికొకటి కనిపించినా ముందుకు దూకి భీకర పోరాటం చేస్తాయి. రెండిటిలో ఒకటి చచ్చేంత వరకు వదులుకోవు. అలాంటిదే ఇప్పుడు చూస్తున్న దృశ్యం. ఎక్కడ జరిగిందో ఈ వీడియో ఎవరు తీశారో తెలియదు, కానీ పాము ముంగీస యొక్క పోరులో వాటి హావభావాలను కూడా స్పష్టంగా చూడవచ్చు. పాము ముఖంలో కనిపించే కోపం, ముంగీస తన నోటిలో నుంచి కోర పళ్ళతో పామును కసిగా కొరికేయాలన్న ఆక్రోశం. ఒకసారి ముంగీస పాము పొట్ట భాగాన్ని కొరికేయాలని దూకేస్తే పాము తన విషపూరిత కోరలతో కాటు వేయాలని విరుసుగా కొట్టేస్తే తప్పించుకున్న ముంగీస ఆవేశంతో బోర్లా నోరు తెరిచి గట్టిగా అరుస్తూ పాము మీద దూకుతుంది. వెంటనే పాము కాస్త వెనక్కు తగ్గినట్టు నటిస్తుంది. వెంటనే నేను విజేత అంటూ ముంగీస లేచి నిలబడుతుంది. ఇది చూసి ఓర్వలేని పాము ముంగీసను తన కోరల పొగరుతో రెచ్చగొడుతుంది. ఈ మధ్యలో ఇదంతా గమనిస్తున్న చుట్టుపక్కల ఉన్న ఉడతలు ఇదే ఛాన్స్ అనుకొని పామును గిల్లడానికి దగ్గరకు వచ్చాయి. ఎందుకంటే అక్కడ ముంగీస ఉందన్న ధైర్యం. ఎంతకు పాము బుసాగలేదు, ముంగీస ఆవేశము తీరలేదు. ఎందుకంటే రెండిటికి ఓటమి ఎదుర్కోవడం ఇష్టం లేదు కాబట్టి. అందుకే ఎవరైనా ఇద్దరు మనుషుల మధ్య కొట్లాట జరిగితే ఇది ఎంతకు తెగలేదు. పాము ముంగీస పోరాటం లాంటిది అని అంటారు. కారణం, పాము ముంగీస పోరాటం చాలా ఆసక్తికరంగా ఉంటుంది వీక్షించే వారికి. మొత్తానికి ఈ వీడియో తెగ వైరల్ అయ్యింది సామాజిక మాధ్యమాల్లో. ఇలాంటివి ఎన్నో వీడియోస్ వచ్చాయి, కానీ ఈ వీడియోలో ఉన్న దృశ్యాలు చాలా దగ్గరగా వాటి మనోభావాలు కనిపించేటట్టు ఉన్నాయి. నిజంగా మనమే దగ్గరుండి చూస్తున్నాము అన్న భ్రమను కలిగిస్తున్నాయి. ఇంతకు ముంగీస గెలిచిందా లేదా పాము బతికిందా అన్నది మీరు తప్పక కామెంట్ పెడతారు కదా. అలాగే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదండి ఇవాల్టి క్రేజీ టాపిక్. మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటే కీప్ వాచింగ్ 1T వీడియోస్.